ఏమనుకున్నా నా గురించి? నన్నే అనుమానిస్తున్నావా? ఇక నువ్వు ఫుగి, నువ్వు నా గురించి అలా ఆలోచిస్తున్నావా? నీ బుర్రలో మట్టి ఏమైనా ఉందా? ఏదేదో వాగేస్తున్నావు. మీరే ఏదేదో వాగుతున్నారు. నేనేం చేశాను? నేను అందరినీ ఆపడానికి ట్రై చేస్తున్నాను అంతే. అయినా నేను పైకెందుకు వచ్చాను అంటే నాకు అసలు కింద ఎవరూ కనిపించలేదు. అందరూ వాళ్ళ గదుల్లో కూర్చున్నారు. ఎవరు బయటికి రావడం లేదు. ఈ రోజు బుల్బుల్ సంగీత్ అని ఎవరికీ గుర్తులేదు. ఎవరు ఏర్పాటు చేయడం లేదు. అవును, ఎవరు ఏమీ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాలాగే బుల్బుల్ సంగీత్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి. నీకు ఎవరు ఏమీ చెప్పలేదు, ఎందుకంటే బహుశా అందరూ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుని ఉంటారు. నీకు నిజంగానే అనిపిస్తుందా బుల్బుల్ సంగీత్ గురించి ఎవ్వరికి గుర్తులేదు అని? ఇంకా ఎందుకు అలా చూస్తున్నావు? ప్రాక్టీస్ అయిపోయింది, అలాగే ఫంక్షన్ కూడా అయిపోయింది. ఇదంతా నీ వల్ల జరిగింది. నీ వల్ల అభి నా మీద అలిగి వెళ్ళిపోయాడు. యూనిఫామ్ మొత్తం విషయం తెలుసుకోకుండా ఎప్పుడు మధ్యలోకి వెళ్ళడం మంచిది కాదు. ఇట్స్ యువర్ ఫాల్ట్. సారీ సారీ సారీ. ₹1,00,000 చెక్. ఇది తీసుకొని శాశ్వతంగా నా లైఫ్లోంచి వెళ్ళిపో. అంటే నువ్వు నా ప్రేమకు వెలకడుతున్నావా? నేను నా స్వేచ్ఛను కోరుకుంటున్నాను. ఓకే? ఎందుకు నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకెందుకు కనిపించట్లేదు? అలాగే నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి బదులు ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు? యూనో, నువ్వు నాతో ఎంత రూడ్గా ప్రవర్తిస్తావో నేను నీతో అంత ప్రేమగా నడుచుకుంటాను. బట్ నౌ యు ఆర్ టేకింగ్ మీ ఫర్ గ్రాంటెడ్. నువ్వు నా ప్రేమను అవకాశంగా తీసుకున్నావు తను. అది కూడా ఎవరి కోసం? ఆ అభి కోసం. వాడు నిన్ను ప్రేమించడం లేదు, కానీ నువ్వు వాడి వెనకాలే పడుతున్నావు. ఎంతవరకు తను? ఎంతవరకు? నేను కేవలం మీ అమ్మా నాన్నల కోసం ఎదురు చూస్తున్నాను. వాళ్ళొస్తే అప్పుడు నువ్వు అభిని వదిలేసి తప్పకుండా నా దగ్గరికి రావాలి. ఎందుకంటే నీ దగ్గర నాకంటే మరో దారి ఏది లేదు కాబట్టి. ఎంత బాగుందో ఈ డ్రెస్. ఓ గాడ్, నేను త్వరగా ఫ్రెష్ అవ్వాలి ఇప్పుడు. ప్రవీణ్, ప్లీజ్ త్వరగా బయటికి రా, నేను ఫ్రెష్ అవ్వాలి. ప్రవీణ్ త్వరగా రా. చూడు ప్రవీణ్, నువ్వు గనక 5 నిమిషాల్లో బయటికి రాలేదంటే అప్పుడు నువ్వు ఒక్కడివే అటెండ్ అవ్వాలి నీ సంగీత్కి. ఓకే ప్రవీణ్, 1 2 3. 2 minutes. అలాగా తెలివితేటలు చూపిస్తున్నావా? సరే ప్రవీణ్, నువ్వు గనక బయటకు రాలేదంటే నేను డ్రెస్ ని డస్ట్బిన్ లో పడేయడానికి వెళ్తున్నాను. తర్వాత ముందే ఎందుకు చెప్పలేదని అనొద్దు. అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు బుల్బుల్. చూడు, నేను కూడా సంగీత్కి ఇలాగే వచ్చేస్తాను రెడీ అవ్వకుండా. నీ కాబోయే భర్త రెడీ అవ్వకుండా వచ్చాడంటేనే ఎవరైనా అడిగారు అనుకో, నన్ను మాత్రం అడగదు. దానివల్ల తేడా ఉంటుంది ప్రవీణ్. చూడు, పెళ్లి కొడుకు లైట్ గా మేకప్ చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లి కొడుకు ఎంత చండాలంగా రెడీ అయితే అంత మంచిది. అలాగా? ఎందుకలా? ఎందుకంటే నువ్వెంత అసహ్యంగా ఉంటే అంత తక్కువ మంది అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు. అంటే నీ ఉద్దేశంలో నేను రెడీ అవ్వకూడదు, నువ్వే చక్కగా రెడీ అయ్యి వెళ్ళాలి, కానీ నేను ఈ డ్రెస్ లో రావాలా? ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువగా తయారవ్వాలి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా రెడీ అవ్వాల్సి ఉంటుంది. నేను పెళ్లి కొడుకు కాబట్టి నేను రెడీ అవ్వాలి. అసలు మీరేం చేస్తున్నారు? మీరు ఇంకా రెడీ అవ్వలేదా? ఏం చేస్తున్నారు మీరిద్దరు? మీరు ఒకసారి డ్రెస్ లో కూడా రిహార్సల్స్ చేయాలి, లేకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పాను కదా మీకు ముందే. నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాను, కానీ ప్రవీణ్ నన్ను రెడీ అంటే నువ్వు రెడీ అవ్వాలి. సరే, నేను రెడీ ఎలా అవ్వాలి? ఇక్కడ నీకు ఒక్కదానికే పెళ్లి జరగట్లేదు, నాకు కూడా పెళ్లి జరుగుతుంది కదా. స్టాప్ బ్లేమింగ్ ఇచ్ అదర్. ఇలా చిన్న పిల్లల్లో గొడవ పడుతున్నారు మీరిద్దరు. మీ ఇద్దరికి పెళ్లి కాబోతుంది ఇప్పుడు. ఓకే, ఒక పని చేద్దాం. ప్రవీణ్, నువ్వు నా గదిలోకి వెళ్ళి రెడీ అవ్వు. బుల్బుల్, నువ్వు ఇక్కడే రెడీ అవ్వు. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే, నేను తీస్తాను. నువ్వు వెళ్ళు. ఓ గాడ్, వీళ్ళిద్దరి మధ్య నేను ఇరుక్కుంటున్నాను. ఆలియా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు కూడా ఇంకా రెడీ అవ్వలేదు కదా. నాకు ఈ సంగీత్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఆలియా. మూడు వస్తే రెడీ అవుతాం. ఓకే. ఓ, అయితే నువ్వు ఈ డ్రెస్ వేసుకోబోతున్నావా? ఇది నా డ్రెస్ కాదు తను, ఇది బుల్బుల్ వేసుకోబోయే డ్రెస్. అయితే తనెక్కడా? వాష్రూమ్ లో ఉంది. ఆలియా,
వాట్? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ డ్రెస్ని బుల్బుల్ తన సంగీత్కి వేసుకోబోతుంది. ఇక దీనికి ఈ తాడుందిగా, మనం దీన్ని కొంచెం కట్ చేస్తే అప్పుడు బుల్బుల్ కింద డాన్స్ చేస్తున్నప్పుడు ఇది చిరిగి పడిపోతుంది. ఆ తర్వాత నీకేమైనా మతికని పోయిందా? ఈ రోజు బుల్బుల్కి సంగీత్ నువ్వు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? తను వాట్ ఇస్ రాంగ్ విత్ యూ? ఆలియా, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అవును నేనే. అలాగే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఐ హావ్ మూడ్ ఆన్, ఓకే? వీళ్ళిద్దరి పెళ్లికి నేను సంతోషంగా ఉన్నాను. అండ్ ఇట్ విల్ బి బెటర్. నువ్వు కూడా ఇలాగే ఆలోచించు. నువ్వు కూడా ఇలాగే ఏమైనా చెయ్యి. ఒకవేళ నువ్వు ఇలాంటి డ్రామాలు ఏమైనా చేసావంటే మిగతా వాళ్ళ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం స్వయంగా నీ చేపట్టుకుని నిన్ను ఇంటి నుండి బయటికి గెంటేస్తాను. ఐ త్రో యూ అవుట్ దిస్ హౌస్ అండ్ చేంజ్ ఫర్ గాడ్ సేక్. యా నమస్తే అండి. నమస్తే, నమస్తే. ఇదేం బాలేదు. ఆడపెళ్లి వాళ్ళు లేటుగా వస్తే అప్పుడు మగ పెళ్లి వాళ్ళు అలగాల్సిందే కదా. అక్క చాలా సరిగ్గా చెప్పింది. పెళ్లి ఇంటికి మీరు అతిథుల్లా వచ్చారంటే మాకెలా అనిపిస్తుంది? మీరేదైనా అనాలనుకుంటే నన్ను మాత్రం అనొద్దండి. మీరు అత్తయ్యనానండి. అత్తయ్య అన్నారు. ఈ రోజు సంగీత్ కోసం ఆవిడ చాలా ఏర్పాట్లు చేయాలి, అందుకనే ఆవిడ చెప్పే, నీ మనసుకి ఏమనిపిస్తే అది మొత్తం చెప్పే. ఎప్పుడైతే ఫంక్షన్ మొదలవుతుందో అప్పుడు చూస్తావు నువ్వు. అప్పుడు అందరికీ అర్థం అవుతుంది నేనెందుకు ఆలస్యం చేశాననేది. అరే రాక్ స్టార్ అమ్మమ్మ, మిగతా విషయాలన్నీ మీరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి. అలాగే నాన్నమ్మ మీరు కూడా వెళ్ళండి. మిగతా గెస్టులు మేము పదండి, రిసీవ్ పదండి. చేసుకుంటాం. పదండి, లోపలికి పదండి. చూడండి, అది నేను నమస్తే. చూడండి, మీరు నన్ను ఇలా ఇగ్నోర్ చేయకండి. హాయ్. నేను మీతో ఏం చెప్తున్నానంటే నేను అవయో నిఖిల్. వెరీ వెల్. హలో. ఏంటి విషయం? నువ్వు ఒక్కడే వచ్చావు? నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో పాటు వస్తావని అనుకున్నాను. లేదు, నేనేమనుకున్నానంటే ఇది పెళ్లి జరగబోయేది కదా, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారు, ఇక్కడే వాళ్ళలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని. బట్ లెట్ మీ వార్న్ యూ, ఇక్కడ ఎలాంటి మనుషులు ఉన్నారంటే ఒకవేళ నువ్వు ఎవరైనా అమ్మాయితో మాట్లాడటం చూశారంటే అప్పుడు నీ గురించి తప్పుగా అనుకుంటారు. నాట్ టు వరీ, నా దృష్టి కేవలం ఒక్క అమ్మాయి మీదే ఉంటుంది. ఎవ్వరూ తప్పుగా అనుకోరు. ప్లీజ్ కమిన్, ప్లీజ్ కమిన్. ఆకాష్, మా ఇంట్లో వాళ్ళని ఎందుకు వదిలేశారు? వాళ్ళు కూడా నా గురించి చెప్పాల్సింది. అప్పుడు నువ్వు ఫ్యామిలీ మొత్తంతో రెండు వైపుల నుంచి నన్ను అటాక్ చేయొచ్చు. అలాగే అప్పుడు నేను తప్పించుకునే అవకాశం కూడా నాకు దొరకదు కదా. మీరు ఎంతసేపు కోపంగా ఉంటారు? నేను సారీ అయితే చెప్పాను కదా. ఎప్పుడు చెప్పావు? నేను ఫీల్ అయితే అయ్యాను కదా. అప్పుడు నేను కోపంగా ఉన్నానంటే నేను వేరే మూడ్ లో ఉన్నాను. ఓ ఓకే, అప్పుడు నీ మూడు బాలేదు కదా. ఇప్పుడు నాకు మూడు బాలేదు. సో ఇప్పుడు నిన్ను అలా క్షమించలేను. మరి ఎలా క్షమిస్తారు నన్ను? డాన్స్ చేయి. జోకింగ్. నువ్వు నాతో పాటు కాంపిటీషన్ చేయాల్సి ఉంటుంది. ఏంట కాంపిటీషన్? ముందు ప్రామిస్ చెయ్యి, మధ్యలో డ్రాప్ అవ్వను అని. లేదు, మీరు కాంపిటీషన్ అని చెప్పి ఏదేదో చేయిస్తారు. నువ్వు పిరికిదానివి. నీతో ఏమైనా చేయించే ముందు నేను చేస్తాను. ఓకే? పక్కా? అరే పక్కా. సరే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు నన్ను క్షమిస్తారు కదా? నమస్తే. కాంపిటీషన్లో ఏమేం చేయాల్సి ఉంటుంది? రసగుల్లా తినాల్సి ఉంటుంది. ఫుల్గా. రసగుల్లా? అప్ అప్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆల్. మీ అందరికి బాగా తెలుసు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, అలాగే ప్రజ్ఞావతి నా చెల్లెలు బుల్బుల్ కి ఈరోజు సంగీత్ సెర్మనీ అని. ఇక ఈ సెర్మనీ ఇంకెవరో కాదు, నిజానికి రాక్ స్టార్ అభి మెహ్రా అరేంజ్ చేశారు. సో ఈ పార్టీ అన్నిటికంటే ఎక్కువ హ్యాపెనింగ్ కాబోతోంది. సో అందరికంటే ముందు పర్ఫామ్ చేయబోతున్నారు ఈ ఇంట్లో అందరికంటే పెద్దవాళ్ళు. ఇక ఇది ఇంకెవరో కాదు, మా ప్రియమైన నానమ్మ. కమ్ ఆన్ నానమ్మ, హే కమ్ ఆన్ నానమ్మ, కమ్ ఆన్ కమ్ ఆన్ నానమ్మ, నానమ్మ 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 నానమ్మ. ఇక మా ప్రియమైన నానమ్మకి ఇక్కడ కంపెనీ ఇవ్వడానికి మా ప్రియమైన ఇందు నానమ్మ రాబోతున్నారు. కమ్ ఆన్ ఇందు నానమ్మ, కమ్ ఆన్. ఆశ్చర్యంగా ఉంది. మనం ఎప్పుడు వీళ్ళింటికి వచ్చినా వీళ్ళింట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది కదండి. వావ్ నిఖిల్, తను వాళ్ళ అమ్మా నాన్నలు చాలా కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చారు. అంటే దీని అర్థం నాకు తనుతో ఎప్పుడు పెళ్లి జరగబోతుందో ఈరోజే నిర్ణయించబడుతుందన్నమాట. ఓసోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి, లేటేటి మోగించాలింకా గట్టి మేళం డోలు సన్నాయి. పిల్లాడే నీకు నిన్న మొన్న ఎన్నెన్ని వేషాలేసినా ఇవాళ నుంచి నువ్వు చేసే కిండాలు చెల్లేనా. కాలేజీ క్రేజీ రోజుల్లో నా పిల్లే పడలేదా, వాళ్ళందరికన్నా ఈమె నచ్చి మనసే రాసిచ్చావా. ఈ సరదాలు ఏ ఆటంకాలు నీకే రాక లైఫే గడిపేలా కలిసి ఉండాలంట మీ జంట నీదే పూచిలేరా. చాలనమ్మా, చాలు 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 చాలనమ్మా. ఇక దిగండి. నాని మీరు కూడా రండి. మెల్లగా మెల్లగా నెమ్మదిగా నెమ్మదిగా రండి. నెమ్మదిగా నెమ్మదిగా నాన్నమ్మ, నెమ్మదిగా నెమ్మదిగా రండి. నెమ్మదిగా రండి నాన్నమ్మ, నెమ్మదిగా. ఇలా కూర్చోండి, కూర్చో. రాబేన్ మంచినీళ్ళు ఫాస్ట్. అబ్బా, అరే ఏం కాలేదు నాకు. ఈ మాత్రం ఆయాసం అయితే వస్తుంది కదా, ఎందుకంటే నేను డాన్స్ చేశాను. ఇదిగో. హలో అభి. అభి, ఆలియా అడుగుతుంది. ఎవరు వీళ్ళు? మీకు మా అభి బాగా తెలుసా? అవును, అభి మాకు ఎప్పటినుంచో చాలా బాగా తెలుసు. మేమెవరం అనేది మీరు మీ అభిని అడిగి తెలుసుకోండి. అభి, ఎవరు బాబు వీళ్ళు? నీకు మాత్రమే తెలుసు, మాకెందుకు తెలీదు? అది వీళ్ళు ప్రొడ్యూసర్స్ అమ్మమ్మ, ప్రొడ్యూసర్స్. అర్థమైంది. వీళ్ళు అభికి క్లయింట్స్ కాదమ్మమ్మ, వీళ్ళు నా పేరెంట్స్ అమ్మమ్మ. అలాగా తన్ను, క్షమించండి. ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని కలవలేదు కదా, అందుకనే ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇంతకీ అమ్మ, మీరిక్కడికి ఉన్నట్టుండి ఎలా? పేరెంట్స్ కి కూతురు ప్రాబ్లంలో ఉందని తెలిసిన తర్వాత ఈ ఇంట్లో అలాగే కూర్చోలేం కదా తను. ప్రాబ్లం ప్రాబ్లం
తనకేం ప్రాబ్లం ఉంది? అది అమ్మమ్మ, అది నా ఫ్లాట్లో నిప్పు అంటుకుంది కదా, మమ్మీ దాని గురించి మాట్లాడుతుంది. తను నీ ఫ్లాట్లో నిప్పు అంటుకుందా? అంటే వీళ్ళకి ఆ విషయాలేవి తెలియవా? అమ్మా అమ్మా, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అది నిప్పు అంటుకుందని. మర్చిపోయావా? గుర్తొచ్చింది, తను మాకు చెప్పింది. పోనీలే, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇక వెళ్దామా మనం? లెట్స్ గో. అరే తను, నువ్వు వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది, వీళ్ళని ఎంజాయ్ చేయనివ్వు, ఏవైనా తిన్నివ్వు, తాగనివ్వు. అవును, ఇప్పుడు ఎలాగో వచ్చారు కాబట్టి సంగీత్ ఫంక్షన్ ని ఎంజాయ్ చేశాకే వెళ్ళాలి మీరు. అమ్మమ్మ, ఇప్పుడు బాగా అలసిపోయి ఉంటారు కదా, ఢిల్లీ నుంచి వచ్చారు, సో వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. మీరు రెస్ట్ తీసుకోండి. ఓయ్, వీళ్ళు ఢిల్లీ నుండి నడుచుకుంటూ వచ్చారా? ఇలా చూడండి, మీకు ఇప్పుడు 2 చాయిస్లున్నాయి. పైన గదుంది, అక్కడ ఎంతో ప్రశాంతత ఉంది. ఇక్కడ కింద సంగీత్ ఉంది. అంటే ఇక్కడ స్నేహితులు, బంధువులందరూ ఉన్నారు. ఇక మీరే ఆలోచించుకోండి, మీరు అటువైపు వెళ్తారా లేక ఇటువైపు వస్తారా? అంటే మీరింత ప్రేమగా ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి మేమెలా కాదనగలం? అది కాకుండా మేము అభితో చాలా విషయాలు మాట్లాడాలి, ఇక్కడే మాట్లాడుకోవచ్చు. చూడండి, మాటలని తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు మీరు ఒక పని చేయండి. ఇక మీరే జడ్జిమెంట్ చెప్పాలి మా అందరిలో ఎవరు బాగా డాన్స్ చేశారు అని. రండి రండి, మరొక జోడి దొరికింది ఇప్పుడు మనకి. రండి రండి, ఇదిగో సంగీత్ని ప్రారంభించండి. అరే రండి రండి రండి. నువ్వు ఇలాగే నిలబడతావా లేక ఏమైనా చేస్తావా? నేనెందుకు చేయాలి? నువ్వే పిలిచావు కదా, నువ్వే ఏదైనా చెయ్యి. నేను పిలవలేదు, వాళ్ళే వచ్చేసారు. అబద్ధాలు చెప్పుకో, ఏదో ప్రాబ్లం చెప్పుకుని ఉంటావు, అందుకే వాళ్ళు ఇక్కడికి వెంటనే వచ్చేసారు. నేను ఏ ప్రాబ్లం గురించి వాళ్ళకి చెప్పలేదు. నువ్వే చెప్పుంటావు. ఓకే, నువ్వు ఇలాగే నిలబడి ఏమీ చేయొద్దు. ఇక నా పేరెంట్స్ ఎవరికి ఏవి చెప్పకుండా ఉంటారని నేనేమి గ్యారంటీ ఇవ్వలేను. ఇదేమైనా చైనా కంపెనీనా గ్యారంటీ ఇవ్వలేను అనడానికి? వాళ్ళు మీ మమ్మీ మీ డాడీ కాబట్టి నువ్వే గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. నేనెందుకు గ్యారంటీ ఇవ్వాలి? నువ్వు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? ఏదైనా చేయొచ్చు కదా. నేనెందుకు చేయాలి? నువ్వేం చేయలేవా? ప్లీజ్ మీరిద్దరం మాట్లాడుకుంటా గొడవ పడకుండా ఉండండి. ముందు ఏం చేయాలో ఆలోచించండి. చూడండి, మనం వాళ్ళిద్దరిని వెనకైతే పంపించలేం కదా, అందుకే కనీసం అంకుల్ ఇంకా ఆంటీ ఇద్దరిని ఆ అమ్మమ్మల్ని మాట్లాడకుండా ఆపచ్చు కదా. వాళ్ళని మనం డిస్ట్రాక్ట్ అయితే చేయొచ్చు కదా. తనని చూసి నేర్చుకో నువ్వు, ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలా వెతకాలనేది. నువ్వే నేర్చుకోవచ్చు కదా. నువ్వు నేర్చుకున్నాక మీ భార్య భర్తలు కలిసి సొల్యూషన్ వెతకండి, కానీ నేను మాత్రం అక్కడికి వెళ్ళను. అర్థమైందా? బాయ్. అది కాదు, తను నేను కూడా వెళ్తున్నాను. మీరు కూడా వెళ్ళిపోతే ఎలా? తను మా నాన్నమ్మ అందరికంటే బెస్ట్. ఇప్పుడు అందరి ఎక్స్పెక్టేషన్ ఎంత హై అయిపోయిందంటే తర్వాత పర్ఫార్మర్ కి ప్రెషర్ పెరిగిపోతుంది. మొత్తం ప్రెషర్ పడబోతోంది ఎవరి మీదంటే వైశాలి వదిన మీద. సో కమ్ ఆన్ వైశాలి వదిన ఆన్ స్టేజ్. ఓ మేరీ పియా చేసావే ఏదో మాయా, మెరుపు తీగై నువ్వే రాగా మనసే తిమ్మిరి ఎక్కిందే. దిల్ పై కాలింగ్ బెల్లే కొట్టి డాన్సే నాతో చేసాయి. ఊలాలా ఊలాలా ఊలా ఊలాలా ఊలాలా ఊలా ఊ. నీరాకతో పిల్ల నాకే తెలిసిందిలే నా ఎద పలుకే. ఈ చిట్టి గుండేమో ఊరకలేసిందిలా. మీతో కొంచెం మాట్లాడాలి నేను. తను ఇంకా అభి గురించి మీతో కొంచెం మాట్లాడాలి. అరే భలే సినిమా కదా, తన్ను బెట్స్మన్ వారే ఫిల్మ్. ఫిలిం గురించి కాదు, అది నా అరే తన్ను మమ్మ ఎక్కడున్నారు? గురించి. ఎండను తాకే నే తిట్టని తిట్టే తిడతా సూర్యుడైనా. నిన్ను తాకితే చలి చీమలే ప్రకటించనా చలి యుద్ధమే. గజు బొమ్మల్లే
ఇప్పుడు ఏం చేయాలి? నేను అభికి ప్రామిస్ చేశాను, నేను నా ప్రెగ్నెన్సీ గురించి ఎవరికి ఏం చెప్పనని. కానీ ఒకవేళ అమ్మా నాన్నలకి తెలిసిపోతే నేను ఏదొక్కటి చేయాల్సింది. లేకపోతే అభిని పొందడానికి దొరికిన అవకాశం నా చేయి జారిపోతుంది.